హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ అన్నంలోకి కందికట్టుని ఈ యొక్క రసం టైప్ లాగా ఉంటాయి. ఎలా చేసాను చూపిస్తాను. ఇది చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి. వీటిని కందికట్టు అంటాం అనమాట. ఇది ఎప్పుడన్నా కొంచెం ఒంట్లో బాగున్నప్పుడు అట్లాంటప్పుడు నోరు పుల్ల పుల్లగా బాగుంటాయి అన్నమాట. చాలా చాలా మంచిదన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ కందిపప్పు కొంచెం వేయించినాక కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసి పొయ్యి మీద పెట్టేసి దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా ఇవన్నీ వేసేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి కొంచెం చింతపండు పులుసు పుండేసి మొత్తం బాగా మగ్గనిచ్చా ఉండాలి. పప్పు బాగా ఉడకవసరం, కచ్చాపిచ్చాగానే ఉంటుంది పప్పు. ఇవన్నీ వేసేసి ఉడకనిచ్చినాక బాగా బాగా చారు బాగా కాగుతూ ఉండగా తాలింపు పెట్టుకోవటమే అనమాట. ఈ ముక్కలు అవన్నీ ఉడికిపోయి తెలిసిపోతాయి. ఇంకో కందిపప్పు కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట. కచ్చాపిచ్చిగా ఉంటుంది. కందిపప్పు కూడా బాగా ఉడకదు. దీంట్లో స్పెషాలిటీ ఇదేనమాట. కందికట్టు అంటారు వీటిని. మనకు కొంచెం హెల్త్ అది నోరు అది బాగున్నప్పుడు ఇట్లా కాసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. తర్వాత తాలింపు పెట్టుకోవటమే. తాలింపు గుమగుమలాడితే పెట్టుకుంటాం అనమాట. ఇంగ వేసి ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ నొక్కేసేసి కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి వేసేసి కొంచెం బాగా తాలింపు బాగా వేగినాక వేసేయటం అనమాట. దీంట్లో పైన కొంచెం కొత్తిమీర వేసుకుని వేడివేడిగా కొద్దిగా అన్నంలో పోసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బై బై. సీ యూ.